యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. నెమ్మది లేక నిద్రపట్టని అనుభవాలు చాలామందికి ఉంటాయి. ఉదాహరణకు, సొలొమోను మహాజ్ఞాని ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్రపట్టదు అని ప్రసంగి గ్రంథంలో వ్రాశాడు. ఇంకా అనేకమైన ఆలోచనల చేత, విచారముల చేత నెమ్మది లేక మనుషులకు నిద్ర కరువవుతుంది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నారు, అన్నీ ఆయనే చూసుకుంటారు అన్న సత్యమును గ్రహించినట్టయితే ఎంతో నెమ్మది, ఎంతో విశ్రాంతి, చక్కని నిద్రలోనికి వెళ్ళగలుగుతాము. ఆమేన్. మనము ఒంటరిగా ఉన్నా భయపడనవసరం లేదు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా నుండి సురక్షితముగా ఉండినట్లు చేయగలరు. ఇజ్రాయేలీయులను కాపాడువాడు కునకడు, నిద్రపోడు.